హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీకి కావాల్సినవి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి ప్లస్ క్యాషూ నట్ని కొంచెం సోక్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక కప్పు కర్డ్ని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఇవి గ్రేవీ కోసం ఉపయోగపడతాయి. మనం ముందుగా నానబెట్టుకున్న మిర్చి, టమాటో, పెరుగుని మనం అవన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాతకి ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఇంకా మనం నిత్యం వాడే పోపు దినుసులను అందులో వేసుకొని బాగా వేగనీయాలి. అవి వేగినాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసుకోవాలి. అవి కొంచెం వేగి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాతకి అందులో అల్లం వేయాలి, అంటే గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపాలి. అది కొంచెం కుక్ అయినాక మనం తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాతకి ఒక టేబుల్ స్పూన్ అంటే తగినంత ధనియా పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న ఒక 1 మినిట్ కల్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అందులో వేయాలి. అందులో వేసి దానికి తగినంత కారం, సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటోస్ అనేవి పచ్చివి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ స్మెల్ అనేది మనకి రాకుండా ఉంటుంది. అలా బాగా కలిపి తగినవన్నీ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాతకి మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ని యాడ్ చేసుకొని ఆ మసాలా పట్టడానికి బాగా మనం మిక్స్ చేసుకోవాలి మష్రూమ్స్ని అందులో. అలా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కానీ మష్రూమ్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. అలా కుక్ చేసుకొని ఫైనల్గా దించబోయే ముందు మనం 2 మినిట్స్ ముందు అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మష్రూమ్ కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది. థ్యాంక్ యూ.